హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా చిన్నప్పుడు మా నాన్న ఒక మాట అనేవారు. మా నాన్నకి ఎంత ఒంట్లో బాగోకపోయినా చేలోకి వెళ్ళిపోయేవారు. నాన్న ఎందుకు అంత బాగాలేనప్పుడు వెళ్ళిపోతున్నావు, ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, ఎద్దు బాగుంటేనే కదా అమ్మ అద్దె వచ్చేది అనేవారు. ఆ సామెత నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మన ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో, మన ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే ఇంట్లో వాళ్ళు ఆటోమేటిక్గా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నట్టేనండి. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకొస్తేనే ఇంట్లో వాళ్ళందరూ అంటే కుటుంబం మొత్తం కూడా 5,000 నోట్లోకి వెళ్ళేది. నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఇంకొకసారి చెప్పాలనిపిస్తుంది బయట తినియండి అని, కానీ చెప్పాలనిపించదు. ఎందుకంటే బయట తింటే ఎక్కడ ఇబ్బంది పడిపోతారో, ఆ బయట ఫుడ్ పడదు, అలాగే ఇబ్బంది పడిపోతారు, ఆరోగ్యాలు పాడైపోతాయని చెప్పి ఎంత ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని ఎలాగోలాగా ఉండి వాళ్ళకి అన్ని కావాల్సినవన్నీ ఇచ్చేసినాక అప్పుడు రెస్ట్ తీసుకుందాంలే అనిపిస్తూ ఉంటుంది. నాలాగే అందరూ ఆలోచిస్తారండి, నేను ఒక్కరిదాన్ని ఆలోచిస్తున్నానని చెప్పలేదు. కాకపోతే ఇంటి పెద్దలు ఎవరైతే ఉంటారో, అది తండ్రి అయినా భర్త అయినా ఎవరైనా సరే, వాళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా అందరమే ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నట్టే. ఏమంటారు ఫ్రెండ్స్?